ఏమైందిరా? మటన్ అండ్ చికెన్ హలీం రెండు ఉన్నదంట. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? ఇంకా ఈరోజు మంచిగా హలీం టేస్ట్ చేసేద్దాము. మల్లాపూర్ వెళ్తున్నా ప్రస్తుతానికి. మల్లాపూర్ వెళ్ళి అక్కడ మంచిగా రెస్టారెంట్ కొత్తగా స్టార్ట్ చేశారు, మేబీ 1 year అయి ఉంటుంది. అక్కడ వెళ్ళి హలీం టేస్ట్ చేద్దాం, దాంతోపాటు బిర్యానీ, ఇంకేమైనా సూప్స్ అవి ఉంటే టేస్ట్ చేద్దాము. చాలా పోదాం ఇంకా. సో మనం ఈసీఎల్ సిగ్నల్ నుంచి పోలీస్ స్టేషన్ లెఫ్ట్ సైడ్ రోడ్ ఉంటుంది కదా, మల్లాపూర్ రోడ్ కింద వెళ్ళిపోదాము. మామూలుగా హెచ్పి కాలనీ నుంచి వెళ్ళొచ్చు, కానీ అదంతా లాంగ్ అనిపిస్తుంది నాకు. కాకపోతే ఏంటంటే రోడ్ మంచిగా ఉంటుంది, స్పీడ్ బ్రేకర్లు కూడా లేకుండా మంచిగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. కానీ ఇంకా అదంతా మళ్ళీ అట్లా రౌండ్గా తిరిగి మళ్ళీ ఇక్కడికే రావాలని నాకు ఫీలింగ్ ఉంటుంది. అది చక్కగా ఇట్లా అయిపోతాయి కదా. సిగ్నల్ దగ్గరకు వచ్చేసాం, కానీ సిగ్నల్ పడ్డది. సిగ్నల్ నుంచి రైట్ తీసుకోవాలి మనం. మా ఫ్రెండ్ సిగ్నల్ పడింది, ఇక స్టార్ట్ అయిపోదాం. ఇది పోలీస్ స్టేషన్, విశాఖగూడ పోలీస్ స్టేషన్. మల్లాపూర్ రోడ్డు చక్కగా వెళ్ళిపోవాలి ఇక మనం. మంచిగా వాతావరణం కూడా ఇందులో చల్లగా ఉంటుంది, హ్యాపీగా. ఎందుకంటే చెట్లు ఉంటుంది అంతా. ఇది ఎన్ఎఫ్సి రోడ్ అంటారు కదా, ఇక ఆ రోడ్డు మంచిగా హాయిగా ఉంటుంది. కానీ వాతావరణం ఏందో పొద్దున అది దాటిందంటే మంచిగా చంపుతుంది ఎండ ఫుల్. కొద్దిగా ఈ టైంలో అయితే బయట చల్లగా ఉంటుంది, కానీ ఇంట్లో మాత్రం వేడిగానే ఉంటుంది ఇండ్లలో. సో ఈసీఐఎల్ కంపెనీ స్టార్ట్ అయిపోయిన. ఈసీఎల్ కంపెనీ క్రాస్ అవుతున్నాం ఇంకా ఇప్పుడు. ఫ్రెండ్స్, అశోక్ నగర్ దగ్గరలో ఉన్నాము. ఇది ఎన్ఎఫ్సి గేట్, ఇది ఫ్యాక్టరీ గేట్. ఇది మామూలుగా మల్లపూర్ దగ్గర కూడా ఇంకో గేట్ ఉంటుంది, మెయిన్ గేట్ అంటారు. కేబుల్స్కి వచ్చేస్తున్నాం ఇక. ఇది కేబుల్. అలా స్ట్రైట్ వెళ్ళిపోయినామంటే ఇక చెర్లపల్లి, పెద్ద చెర్లపల్లి వెళ్ళిపోవచ్చు. అక్కడ స్ట్రైట్ వెళ్ళిపోతాయి. సో మనం ఇక్కడ రైట్ తీసుకుంటే అశోక్ నగర్ వస్తుంది నెక్స్ట్. తర్వాత మల్లాపూర్. ఇంకా మల్లాపూర్ వెళ్ళే ముందు ఎన్ఎఫ్సి ఎక్స్ రోడ్ అంటారు, దాటుకున్నామంటే మల్లాపూరే. మళ్ళీ ఎన్ఎఫ్సి ఎక్స్ రోడ్ నుంచి రైట్ తీసుకుంటే తెలుసు కదా ఇంకా హెచ్పి కాలనీ. మనం లెఫ్ట్ వెళ్ళిపోయినామంటే మల్లాపూరు, నాచారము అట్లా వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా అశోక్ నగర్. అదే అశోక్ నగర్ బస్ స్టాప్ లెఫ్ట్ సైడ్లో కనబడుతుంది అనుకుంటున్నాను. ఇంకా ఇది అశోక్ నగర్ బస్ స్టాప్. ఇది ఇంకా లోపలికి వెళ్తే పెద్ద ఉంటుంది ఇది కూడా, అశోక్ నగర్. ఫ్రెండ్స్ వచ్చేసినాం ఇంకా ఎన్ఎఫ్సి ఎక్స్ రోడ్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుపోవాలి మల్లపూర్కి. అక్కడ వెళ్ళిపోతే రైట్ సైడ్లో హెచ్పి కాలనీ మౌలాలి రోడ్ వస్తుంది. ఇది లెఫ్ట్ తీసుకుంటే నాచారము, మల్లపూరు, నాచారము, హప్సిగూడ, ఉప్పలు. ఉప్పల్కి ముందు హేమానగర్ అంటాం కదా, మేమైతే చిల్కనగర్ అంటున్నారు. ఈ తర్వాత హేమానగరం పేరు వచ్చింది మళ్ళీ. అట్లా వెళ్ళిపోతే నవమా కళ్యాణ మండపము, నవమా థియేటరు రైట్ సైడ్లో. ఇందులో సినిమాలు వేస్తురా లేదో తెలియదు ఇప్పుడు నవమా థియేటర్లో.
నమ్మ టాకీస్ ఉంది కదా రైట్ సైడ్లో, నాకు తెలిసి ఎస్ఎల్ఆర్ అనుకుంటా, జనాలు అయితే ఎవ్వరు లేరు, నేను పోస్ట్ కార్డు కూడా అతికించలేదు. వచ్చేసినాం ఫ్రెండ్స్, చూస్తున్నాం కదా రైట్ సైడ్లో ఉంటుంది మనకి. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ యూటర్న్ ఉండదు మనకి, ముందరికి వెళ్ళి యూటర్న్ తీసుకోవాలి. ఇక్కడ చూసినాం కదా కింగ్స్ బిర్యానీ, కింగ్స్ బిర్యానీ కనబడుతుంది కదా, దాంట్లోనే మనం టేస్ట్ చేయాలి. ముందరికి వెళ్ళి యూటర్న్ తీసుకొని వచ్చేద్దాం. సో ఇక్కడ నుంచి యూటర్న్ తీసుకోవాలి ఇక మనము, ఇంత దూరం రావాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంతకుముందుకు శివ హోటల్ అని ఉంటుండే, అక్కడ డివైడర్ ఉంటుండే, మంచిగా యూటర్న్ ఉంటుండే అక్కడ, కానీ ఇప్పుడు అక్కడ తీసేసారు, ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ అని చెప్పి ఆ ముందరికి పెట్టేస్తున్నాం. సో ఇక్కడ నుంచి ఇక వెళ్ళిపోదాము, మంచిగా టేస్ట్ చేసేద్దాం. హలో ఫ్రెండ్స్, వచ్చేసినాం ఇక. మీరు మీ కుటుంబ సభ్యులు అనుభూతులను ఆస్వాదించండి. కింగ్స్ బిర్యానీ మీకు స్వాగతం. పార్కింగ్ వచ్చేసినాం, పార్కింగ్లో పెట్టేద్దాం. సో వచ్చేసినాం, ఇంకా వెళ్ళిపోదాం, లోపలికి వెళ్ళిపోయి టేస్ట్ చేసేద్దాం. ఓకేనా? వెనకాల కనబడుతుంది. సో ఫ్రెండ్స్, వచ్చేసినాము మనము కింగ్స్ బిర్యానీకి వచ్చేసినాము. మటన్ అండ్ చికెన్ హలీం రెండు ఉన్నాయంట. సో మల్లాపూర్ దగ్గర ఉండేది, మనం ఈసారి నుంచి వస్తే రైట్ సైడ్లో ఉంటుంది. ఓకేనా? మనం ఆచారం నుంచి వస్తే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇది ఈసెల్కి వెళ్ళే రోడ్ ఇక్కడ. సో ఇదేమో ఎంట్రన్స్. సో అన్నాలు రెడీ చేసేస్తారు, మనం లోపలికి వెళ్ళి ఆర్డర్ చేసేద్దాం. సో నేను, నాతో పాటు జగదీష్ తెలుసు కదా తమ్ముడు, అండ్ ఇడు ఓంకర్ గారు కూడా తెలుసు కదా. సో లోపలికి వెళ్ళిపోతున్నాము, లోపల ఆర్డర్ ఇచ్చేయచ్చు కూర్చొని కూడా. సో డైరెక్ట్ ఆలయం అంటే ఆలయం ఇక్కడ నుంచి ఆర్డర్ తీసుకొని టోకన్ ఇక్కడ ఇస్తారంట, తీసుకొని ఇక్కడ లోపలికి రావచ్చు. సో నేను అట్లా కాకుండా బిర్యానీ కూడా టేస్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మనం ఇక్కడ కూర్చున్నాం. ఓకేనా? ఇక్కడ కూర్చొని బిర్యానీ అండ్ హలీం కూడా టేస్ట్ చేద్దాం. చాలా ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసినాము, ఇక్కడ బాగుంటుందని చెప్పారు, కూర్చోవడానికి మంచిగా ఉంటుందని చెప్పారు. చాలా ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళిపోదాం. ఇంకా అంటే ఇక్కడ డైనింగ్ ఉందంట, నీట్గా ఉంటుందని చెప్పారు. పైన ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసినాము డైనింగ్కి. సో మంచిగా నీట్గా మెయింటైన్ చేస్తారు. ఇంకా ఫుడ్ ఎట్లుంటుందో చూద్దాం. ఓకేనా? సో మనం స్పెషల్ చికెన్ హలీము, స్పెషల్ మటన్ హలీం చెప్పినాము, దాంతోపాటు ఏమేమి వస్తుందో చూద్దాము. అండ్ ఇంకోటి మటన్ బిర్యానీ చెప్పిన, హండీ బిర్యానీ, అది కూడా టేస్ట్ చేద్దాము. మంచిగా ఆకలి మీద ఉన్నా, మంచిగా తలిగిద్దాం. ఇక ఎన్విరాన్మెంట్ మాత్రం మంచిగా ఉంది, నీట్గా ఉంది, చాలా బాగా డిజైన్ చేశారు, హ్యాపీగా ఉంది. చూశారు కదా ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంది. మెయింటైన్ చేయడం కూడా మంచిగా అనిపిస్తుంది, నీట్గా ఉంది చాలా. ఫ్లోర్ కానీ ఆ టేబుల్స్ కానీ అన్నీ చాలా నీట్గా ఉంది. సో మేము ఇద్దరు యోధులతో వచ్చినాయి. ఆయన కథలు పడుతుండు, కావాలనే తీసిన నేను. మటన్ హలీం స్పెషల్ చెప్తే దాంతోపాటు ఒక లెగ్ పీస్ ఇచ్చారు చికెన్ది తందూరి, అండ్ ఒక ఎగ్, ఫుల్ ఎగ్ ఇచ్చారు. ఈ మటన్ హలీం ఇచ్చారు కదా, అండ్ చికెన్ కూడా వస్తుంది. ఇంకోటి ఏంటంటే నార్మల్ దానికి ఇవ్వరు అనుకుంటా, స్పెషల్ దానికి ఇట్లా ఇచ్చారు. ఇది కాస్ట్ 299 రూపీస్ స్పెషల్ది మటన్ హలీము. సో టేస్ట్ చేద్దాం ఎట్లుందో. ఓకే, మంచిగా ఉంది. సో చికెన్ కూడా తీసుకొచ్చారు, చికెన్లో కూడా స్పెషల్ దాంట్లో సేమ్ లెగ్ పీస్ ఇచ్చారు అండ్ ఎగ్ ఇచ్చారు. ఇక నిమ్మకాయ కామన్ కాబట్టి దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. చికెన్ కూడా టేస్ట్ చేద్దాము. నిజంగా మటన్ అయితే మంచిగా ఉంది, చికెన్ కూడా టేస్ట్ చేస్తాము. నిజంగా చికెన్ కూడా మంచిగా ఉంది. చికెన్ ఏంటంటే అందరు అనుకుంటారేమో
మటన్ హలీంతో పోలిస్తే చికెన్ బాగుందంటే దేని దానికే ఉంటుంది కదా, మనం ఫ్లేవర్స్ చికెన్దే ఉంటుంది, మటన్దే ఉంటుంది. కానీ చికెన్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నచ్చుతుంది. ఇక్కడ వస్తే ఖచ్చితంగా ట్రై చేయండి, మంచిగా ఉంది. ఈ మల్లపూర్ ఇది నాచారము, ఉప్సిగూడ, ఈసీఐఎలు, కుషాగూడ. అండ్ ఇంకో విషయం మర్చిపోయినా, వీళ్ళ బ్రాంచ్ ఇంకోటి చక్రీపురంలో ఉంది అండ్ చర్లపల్లిలో కూడా ఉంది. అక్కడ వాళ్ళు వెళ్ళి అక్కడ ట్రై చేయండి, లేదంటే ఇక్కడ కూడా వచ్చి ట్రై చేయండి. కానీ నిజంగా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే తందూరి ఉంది కదా, మస్తు అనిపించింది. ఆ లోపల వరకు మంచిగా స్పైసెస్ మంచిగా పట్టినాయి. ఆ పీస్కి తందూరికి మంచిగా మెల్ట్ అయిపోతుంది నోట్లో పెట్టుకుంటే. టేస్ట్ కూడా అంత మంచిగా ఉంది. ఎట్లా ఉంది తమ్ముడు? బాగుంది. నిజం చెప్పి ఏదో కెమెరా ముందట కాకుండా ఫస్ట్ టైం తింటున్నా, బాగుంది. అంటే ఆలయం ఇప్పటిదాకా తినలే ఎప్పుడు? ఈ ఇయర్లోనా? నువ్వు చెప్పరా ఎట్లుందా? బాగుంది. చికెన్ బాగుందా మటన్? నీ క్వశ్చన్ రాంగ్ అంటావా? ఇది డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది, అది డిఫరెంట్ ఫ్లేవర్, రెండు బాగుంది. నిజంగా బాగున్నాయి. మీరు వచ్చి ట్రై చేయండి, మీకే అనిపిస్తుంది బాగున్నాయని. మటన్ బిర్యానీ వచ్చేస్తుంది. టేస్ట్ చేద్దాం మటన్ బిర్యానీ. సో మటన్ బిర్యానీ వచ్చేసింది, ఇంకా టేస్ట్ చేద్దాము. పీస్ మాత్రం మంచిగా ఉడికింది, గరం ఉంది. డిఫరెంట్ టేస్ట్ ఉంది అబ్బాయి. రైస్ పీసు మంచిగా స్మూత్గా ఉంది, కానీ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది. అంటే బిర్యానీ మనం ఎన్నిసార్లు చేసిన వేరే హోటల్తో పోలిస్తే అయితే ఒక పెద్ద బాగలేదని కాదు, అట్లా అని కాదు, కానీ ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంది. కింగ్స్ బిర్యానీ ఫ్లేవర్. సో నెక్స్ట్ బిర్యానీ గ్రేవీ ఉంటుంది కదా, మామూలుగా అయితే నేను తినను, ఒక ట్రై చేద్దామని చెప్పి తింటున్నాను. టేస్ట్ చేద్దామని. మామూలుగా అయితే తినను. మామూలుగా అయితే నాకు ఇది తినను నేను, కానీ మంచి టేస్ట్ అనిపించింది తింటే. ఇది వేసుకుని బిర్యానీ గ్రేవీ వేసుకుని తింటే మంచిగా అనిపించింది టేస్ట్. అయిపోయింది బిర్యానీ కూడా తినేసినాం, మటన్ బిర్యానీ. సో ఏంటంటే ఆ మటన్ బిర్యానీ చెప్పినా కదా, ఫ్లేవర్ అసలు కొత్తగా ఉందని చెప్పినా కదా, బిర్యానీ ఫ్లేవర్ అయితే కాదనిపించింది నాకైతే ఆనెస్టీగా. బట్ తినొచ్చు, మరీ తీసిపారేయడానికైతే లేదు, కానీ తినొచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే మనకు ఆ ఫ్లేవర్ ఉంటుంది కదా, మామూలుగా బిర్యానీ అనగానే మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అది ఎందుకో నాకు తగలే అనిపించింది అంతే. ఇంకో చెప్పడం మర్చిపోయినా, కాంప్లిమెంటరీ ఇస్తారు మన హలీం తీసుకుంటే, స్పెషల్ హలీము. థమ్స్అప్ కానీ కోక్ కానీ ఇస్తారు, కానీ మనకు థమ్స్అప్ ఇచ్చారు. బహుశా వాళ్ళకి తెలిసేమో మనకు థమ్స్అప్ అంటే ఇష్టం అని, అందుకే థమ్స్అప్ ఇచ్చారు. చలో ఫ్రెండ్స్, ఇంటికి వచ్చేసినాం. ఇంకా మల్లపూర్లో కింగ్స్ బిర్యానీ రెస్టారెంట్లో ఫుడ్ తినేసినాం కదా. సో ఎవరైనా అక్కడ నియర్ బై కానీ మనకు ఎవరికైనా లాంగ్ వెళ్ళే ఓపిక లేని వాళ్ళు ఉంటే వెళ్ళి తినండి, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దు, ఓకేనా? ఎట్లా మరీ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని వెళ్ళొద్దు. అప్పుడు ఆ టైంకి తినాలనిపిస్తే వెళ్ళి తినొచ్చు. సో ఇది ఈరోజు వీడియో, ఓకేనా? మన ఛానల్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.
మా లైక్ చేస్తే ఏమవుతుందంటే మన ఛానల్ కొద్దిగా రీచ్ ఎక్కువైపోతుంది. సో సపోర్ట్ చేయండి.